రీసెంట్గా ఫ్యామిలీలో జరిగే బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాం. మా అమ్మాయికి పుట్టినరోజు అనమాట. ఏదైనా పిల్లలు పుట్టినరోజు అన్నప్పుడు పక్క పిల్లలు చేసే హడావిడి మామూలుగా ఉండదు. చాలా ఎంటర్టైన్ అవుతారు కదా. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఫ్యామిలీ పర్సన్స్తోని కొన్ని మెమరబుల్ ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఈ ఫొటోస్ అన్నీ కూడా ఇప్పుడు కాదు కానీ ఓ 10-15 సంవత్సరాల తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకున్నాం అనుకోండి, చాలా మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. భలే అనిపిస్తుంది. ఇక పిల్లలకి పెద్దవాళ్ళకి గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. పిల్లల్లోని నచ్చే క్వాలిటీస్, నచ్చని క్వాలిటీస్ పేరెంట్స్ చెప్పాలి. అలాగే పేరెంట్స్లో నచ్చే క్వాలిటీస్, నచ్చని క్వాలిటీస్ పిల్లలు చెప్పాలి. భలే అనిపిస్తుంది కదా. ఇక వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కూడా ఇదే గేమ్ని అయితే కండక్ట్ చేశారు. చాలా ఫన్నీగా ఉంటుంది కదా. బావగారిలో నీకు నచ్చిన విషయం? శాంతం శాంతం శాంతం. నీకు అది మనశ్శాంతం ఉండదు. అన్నిలో మీకు నచ్చిన విషయం? సిస్టమేటిక్గా ఉంటారు. వదినలో రెడీగా ఉన్నారు అసలు. అలా 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 చెప్పాలి. ప్రియమైన ఆవిడలో మీకు నచ్చిన విషయం? అదొద్దు, అది అందరూ చూసుకుంటారు, మాకెందుకు అది, అదొద్దు. ఇంకేమైనా చెప్పండి, ఆమెకు తెలియదు చెప్పండి. అలా కాదు కాదు అలా అదొద్దు మాకు. అలా అయితే వీళ్ళందరూ అదే చెప్పేస్తారు. కుటుంబాన్ని అంతా బాగా చూసుకుంటారు. మీ హస్బెండ్ లో మీకు నచ్చిన విషయం? బాగా చూసుకుంటారు. అబ్బా, అది ఎవరు అందరూ చూసుకుంటారని చెప్తారు. అంటే రాగానే తిన్నావా లేదని ఫస్ట్ అడుగుతారు. తను తినక ముందు నన్ను అడుగుతారు తిన్నావా లేదా. ఆ క్వశ్చన్ మట్టుకు అడుగుతారు కంపల్సరీ, తిన్నావా లేదా అని అడుగుతారు. అది అది నాకు ఇష్టం. ఇక పిల్లలైతే కొద్దిగా డ్యాన్స్లు అవి వేసుకున్నారు. ఇక్కడ వాళ్ళ చెల్లి ఏం చేసిందంటే ఎక్కువ ప్యాకింగ్స్తోని హ్యాపీ బర్త్డే అని రాసింది. అది ఓపెన్ చేసే మూమెంట్ అనేది చాలా ఫన్నీగా అనిపించింది. పాపం చాలా ప్యాకింగ్స్ ఓపెన్ చేస్తూనే ఉన్నాడు, ఇంకా వస్తూనే చివరిగా లాస్ట్లోని హ్యాపీ బర్త్డే అని ఉందన్నమాట. అది చాలా ఫన్నీగా అనిపించింది. హ్యాపీ బర్త్డే మైకి. ఇక పిల్లలు గిఫ్ట్లు అయితే ఇస్తూ ఉంటారు కదా. మా పాప ఇచ్చే గిఫ్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ బుక్లెట్ మొత్తాన్ని తనే ప్రిపేర్ చేసింది. ఇలా డిఫరెంట్గా డ్రాయింగ్స్ అవి వేసి తనకి టాస్క్లా ఇచ్చిందనమాట. ఈ ఆలోచన చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించింది?